పేతురు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము చదువుకుందాం. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి పరిశీలించు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాడి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చినో దానిని విచారించి పరిశోధించిరి. పేతురు తెలియజేస్తున్నటువంటి ఈ సమాచారంలో మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటో మనం పరిశీలించాలి. మీకు కలుగు ఆ కృపను గురించి మన జీవితంలో దేవుడు అనుగ్రహిస్తున్న అన్నీ కూడా కృపతోనే అనుగ్రహిస్తున్నాడు. కృప అనగా అర్హత లేని వానికి అర్హత కల్పించుట. మనం అనుభవిస్తున్నటువంటి ప్రతిదీ దేవుడు కృపచేతనే అనుగ్రహిస్తూ ఉన్నాడు. గ్రంథకర్త ఇక్కడ మనకు తెలియజేసేటువంటి సమాచారంలో దేవుడు క్రీస్తునందు మనకు అనుగ్రహించేటువంటి స్వాస్థ్యాన్ని మన జీవితంలో దేవుడు కృపను బట్టి అనుగ్రహిస్తున్నాడు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి అందరికీ దేవుడు స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. అయితే ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి క్రీస్తు నందున్నటువంటి జీవాన్ని కలిగి జీవించవలసిన వారై ఉండాలి ప్రతి ఒక్కరూ. అయితే లోకము ఆదాము నందుండి ఆదాము యొక్క స్వభావంలో ఎదుగుతూ పాప మరణ నియమముల చేత తమ జీవితాలను నడిపించుకుంటూ ఉన్నారు. గ్రంథకర్త వ్రాస్తున్నటువంటి విషయంలో మనం చక్కని పరిశోధన చేయవలసిన వారమే ఉన్నాం. దేవుడు క్రీస్తునందున్న వారికి స్వాస్థ్యముగా ఇచ్చేటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితిని మనం బాగా ప్రేమించగలగాలి. అందుకొరకే కదా మనం ఈ లోకంలో సృష్టింపడ్డాము. దేవుడు కుమారులుగా జీవించడానికి దేవుడు అర్హత కల్పించాడనేది మనము అర్థం చేసుకోవాలి. మన జీవితంలో మనం కలిగి ఉన్నటువంటి ఈ కృపను పాత నిబంధన కాలం నుంచి ప్రవక్తలు పరిశీలిస్తున్నారు. ఈ రక్షణ ద్వారా వారు పొందుకునేటువంటి ఆ మహిమయుక్తమైనటువంటి జీవితాన్ని గురించి వారు పరిశీలిస్తూ వచ్చారు. అందుకే గ్రంథకర్త ఎంతో స్పష్టంగా ఈ విషయాలను తెలియపరుస్తున్నాడు. ప్రవక్తలు ప్రవచించారు, యేసు ప్రభు ఈ భూమి మీదకి శరీరధారిగా వస్తాడని, ఆయన శ్రమలు అనుభవిస్తాడని, ఆయన శ్రమ పడిన తర్వాత మహిమలో పాలిభాగస్తుడవుతాడని స్పష్టమైనటువంటి లేఖనాలను ప్రవక్తలందరూ కూడా ప్రవచించారు. దేవుడు అది వారికి బయలుపరిచాడు.
ఈ రక్షణ గురించి పరిశీలిస్తూ వచ్చారు ప్రవక్తలు. ఏదైతే క్రైస్తవులు కృప ద్వారా పొందుకోబోతున్నటువంటి ఈ ఆత్మ రక్షణ గురించినటువంటి స్థితి గురించి పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలందరూ కూడా పరిశీలిస్తూ వచ్చారు. వారు పరిశీలించినప్పుడు తమ ఉన్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమను గూర్చి వాడి తర్వాత కలగబో మహిమను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చారు వారు. ఇక్కడ వారి ద్వారా మనం నేర్చుకునేటువంటి ఒక ఆలోచన ఉంది. పరిశీలించటం అనేది వారు చేశారు. వారు దాన్ని చూడకపోయినా ఆ ప్రవక్తలు ప్రవచించినటువంటి లేఖనాలను బట్టి, దేవుడు వారు బయలుపరిచిన విధానాన్ని బట్టి వారు ఆ కాలాన్ని, అది ఏ కాలంలో అది నెరవేరబోతుందనేటువంటి విషయాల్ని పరిశీలించారు. క్రైస్తవులైనటువంటి మనము ఈ లేఖనాలని బాగా పరిశీలించగలగాలి. దేవుడు మనకి బయలుపరుస్తున్నటువంటి విషయాలు మనము ఆలోచించగలగాలి, అర్థం చేసుకోగలగాలి, వాటి ప్రకారము జీవించడానికి ఇష్టపడాలి. చూడండి, తమ ఉన్న క్రీస్తు ఆత్మ అనేటువంటి మాటను మనకు చదువుతాం. అంటే క్రీస్తు ఆత్మ అంటే క్రీస్తు కాదు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముని, ఆత్మని, యెహోవా ఆత్మని, ప్రభు ఆత్మని, పరిశుద్ధాత్మని, ఆదరణకర్త అని, సత్యస్వరూపమైనటువంటి ఆత్మని, ఇలాగా నానా రకాలుగా పరిశుద్ధాత్మని పిలువబడ్డాడు. కాబట్టి క్రీస్తు ఆత్మ అంటే చాలామంది అపార్థం చేసుకుంటున్నాడు. వాస్తవానికి క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు అని. పరిశుద్ధాత్ముడు ప్రవక్తల హృదయాల్లో, మనసుల్లో ఉండి దేవుడు వారికి బయలుపరిచిన విషయాలను ప్రవచిస్తూ వచ్చారు. వాళ్ళు ప్రవచించిన విషయాలు మనము ఆలోచిస్తే వారు ఏం ప్రవచించారు అని గ్రంథకర్త రాస్తున్నారంటే, క్రీస్తు విషయమైన శ్రమల గూర్చియు, యేసు ప్రభు యొక్క జన్మము, ఆయన ఈ భూమి మీద జరిగించేటువంటి కార్యాలు, ఆయన శ్రమలు పొందేటువంటి స్థితిని గురించి వాళ్ళు ప్రవచిస్తూ వచ్చారు. అంత మాత్రమే కాదు, దాని తర్వాత కలిగేటువంటి యేసు ప్రభు యొక్క మహిమను గురించి కూడా ప్రవచిస్తూ వచ్చారు. వారు ముందుగా ఈ విషయాలను ప్రవచిస్తూ వచ్చారు. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, యేసు ప్రభు శ్రమ పడతాడు, తర్వాత ఆయనకి మహిమ కలుగుద్ది. మనము కూడా ఈ భూమి మీద శ్రమ పడతాం, మనకి మహిమ ఉంది అనే విషయాన్ని పేతురు ఆ శ్రోతలకు తెలియజేస్తున్నాడు. అవసరాన్ని బట్టి మీకు శ్రమలు వస్తున్నాయి, ఈ శ్రమల్లో మీరు తట్టుకోండి, ఓర్పు కలిగి ఉండండి, సహనం కలిగి ఉండండి. ఎందుకంటే మీకు పరలోకములో స్వాస్థ్యము దేవుడు భద్రపరిచాడు. యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణంగా నిలిచిద్ది. అందువలన మీకు ఎదురవుతున్నటువంటి నానా విధమైనటువంటి శోధనలో మీ విశ్వాసాన్ని మీరు కొనసాగించవలసిన వారై ఉన్నారు. ఎందుకంటే విశ్వాసానికి ఫలం ఏంటంటే ఆత్మరక్షణ అని పేతురు వారిని బలపరచడానికి, వారిని ప్రోత్సహించడానికి, ఆదరించేటువంటి మాటలను తెలియపరుస్తున్నాడు. యేసు ప్రభు శ్రమపడ్డాడు, ఆయన మహిమలో పాలిభాగస్వామయ్యాడు. మీరు ఈ శరీరంలో ఉండగా
ఈ శరీరంలో మనకు ఎదురయ్యేటువంటి నానా విధమైనటువంటి శోధనలను జయించాలి, సహించాలి. ఓపికగా మనము వాటిని ఎదుర్కోవాల్సిన వారమై ఉన్నాం. అయితే దీనికి అంతకంతకు అతీతంగా దేవుడు మనకి మహిమను ఇవ్వబోతున్నాడు. ఆ మహిమలు మనల్ని పాలిభాగస్వం చేస్తున్నాడు. యేసుప్రభు ఎలాగైతే మహిమల పాలిభాగస్వయ్యాడో మనం కూడా మహిమల పాలిభాగస్వం అవుతాము అని ప్రవక్తలు చెప్పేటువంటి విషయాలను పేతురు పొందుపరుస్తూ వారిని ఆదరించేటువంటి మాటలు మాట్లాడుతున్నది మనం అర్థం చేసుకోగలగాలి. ఎంత స్పష్టంగా, ఎంత ఉన్నతంగా పేతురు వారిని బలపరుస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఇటు ఆదరణకరమైనటువంటి విషయాలు నేర్చుకోవడం అవసరం. శ్రమలు ఈ శరీరంలో ఉండగా మనకు వస్తాయి. ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత శ్రమ అయినను, బాధ అయినను, కష్టమైనను, కన్నీరైనను, ఇటువంటి సూర్యుడిని వడదెబ్బైన ఎంత మాత్రం ఉండదు. ఆకలి దప్పులు ఉండవు, కష్టాలు, దుఃఖాలు ఏమాత్రం ఉండదు. అయితే ఈ శరీరం ఉన్నంత మాత్రమే వీటిని అనుభవించే పరిస్థితి ఉంది. అయితే ఈ శరీరంలో దేవుడు వీటిని ఎందుకు మనకి అనుమతిస్తున్నాడు? ఈ శ్రమల్లో మనం పాలిభాగస్తులు అవ్వటం వల్ల మనకు కలిగేటువంటి మేలు ఏంటంటే యేసు ప్రభులాగా అభివృద్ధి చెందటం అనేది మన ఈ శరీరం ఉండగా మనం నేర్చుకునేటువంటి గుణాలు. యేసు ప్రభులాగా అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనము ఆత్మీయంగా ఆలోచించగలుగుతాం. నీతి అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పేతురు తెలియజేసినటువంటి ఆ సమాచారము వారి జీవితాల్లో ప్రభావంగా పనిచేసింది. ఎందుకంటే ప్రవక్తలు అవన్నీ పరిశీలించారు. యేసు ప్రభు శ్రమల గురించి, వాడి తర్వాత కలగబో మహిమల గురించి వారు ప్రవచించినప్పుడు అది ఏ కాలంలో, ఎట్టి కాలంలో జరిగిద్దని ఎదురు చూస్తూ వచ్చారు. వారు ఎదురు చూసినటువంటి చూపులకి యేసు ప్రభు వారికి అందలేదు. ఎందుకంటే కాలంలో అనేక మంది ప్రవక్తలు చనిపోతూ వచ్చారు, వారి దేహాన్ని విడిచిపెడుతూ వచ్చారు. కానీ యేసు ప్రభు కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసినటువంటి ఏర్పాటును బట్టి ఈ భూమి మీదకి రావడము జరిగింది. ప్రవక్తలు దాన్ని విచారించి పరిశోధిస్తూ వచ్చారు. ఇది పేతురు వారి జీవితాల్లో బాగా ఆదరించడానికి, వారు ఉన్నతంగా వారి మనసులను తమ స్వాస్థ్యం మీద నిలపడానికి, దేవుడు వారికి ఇచ్చేటువంటి ఆత్మ రక్షణ గురించి వాళ్ళు ఈ భూమి మీద ఉండగా వివేచించేటువంటి సామర్థ్యంతో బతకడానికి పేతురు ఈ విషయాలను వారికి జ్ఞాపం చేస్తున్నాడు. మనకి కూడా ఈ పాఠము అవసరం. ఎందుకంటే ఆత్మరక్షణ అనేటువంటి ఆ గొప్ప ఫలం కొరకు మనం ఎదురు చూసేటువంటి వారముగా ఉన్నాం. అది విశ్వాసం ద్వారానే మనకి అందుతుందనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. విశ్వాసం లేకుండా ఆత్మరక్షణ అనేది కలగదు. విశ్వాస సంబంధులే ఆత్మరక్షణ పొందుతారు. అందుకే పేతురు 9వ వచనంలో ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఆయన్ను కన్నులారా చూడకయే విశ్వసించు, మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్ప నశక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారే ఉన్నారు, ఆనందిస్తున్నారు. అంటే ఆత్మరక్షణ పొందటం అనేది మన గురి, క్రైస్తవుల గురి. ఆ గురిని చేరుకోవడానికి క్రీస్తులో నిలిచి ఉంటున్నాము అనేది వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనము ఆలోచించగలగాలి, దాన్ని మనము అర్థం చేసుకోవాలి.